తాడ్బండ్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిటీలో వాడవాడలా కూడా ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఇటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి పురాతనమైనటువంటి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్కరోజే దాదాపు 5 నుంచి 7 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆలయ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేను తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ క్యూ లైన్లలో మనం చూడొచ్చు, భక్తులంతా కూడా కిక్కిసిపోయారు. దాదాపు 3-4 కిలోమీటర్ల మేర అంతా కూడా ఎక్కడికక్కడ కూడా బ్యారికేడ్లు అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్వామివారి దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా హనుమాన్ జయంతి అనగానే తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే హనుమాన్ టెంపుల్ దాదాపు 80 ఏళ్లకు పైగా చరిత్రటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ కు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైనా కూడా వారి కోరికలు తీర్చుకుంటే ఆ మొక్కులన్నీ కూడా తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో తెల్లవారుజాము నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇప్పటికే ఆలయ అధికారులు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? జై శ్రీరామ్, జై శ్రీరామ్. తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ కాడ మన 27 ఇయర్స్ నుంచి హనుమాన్ జయంతి జరుగుతుంది. ఈఓ గారు మన బ్యారిగేట్లు కానీ పోలీస్ బందోబస్తు కానీ ఇక్కడ ఏది మొక్కుకుంటే అది అవుతుంది. మన గౌలీగూడకి శోభాయాత్ర వస్తుంది. ప్రత్యేకంగా హైదరాబాద్ కాకుండా బయట తమిళనాడు, కేరళ, మన ఆంధ్రకి గుడికి హనుమంతుని గుడికి వస్తారు. ఇక్కడ ఏ కారు కొన్నా, ఏ బండి కొన్నా, ఫస్ట్ ఏ పెళ్లి చేసుకున్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాకనే ఇంటికి పోతారు అందరూ. ఎక్కడ వరకు ఉన్నాయి ఈ క్యూ లైన్? మరి ఈ క్యూ లైన్ జర మన చౌరస్తా దాకా, తాడ్బండ్ చౌరస్తా దాకా ఉన్నారు. మళ్ళీ ఇటు సిక్లెట్ చౌరస్తా దాకా ఉన్నారు. చాలా భక్తులు ఉన్నారు. మొత్తం ట్రాఫిక్ కింద జామ్ ఉంది. పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. దర్శనానికి ఎంతసేపు టైం పడుతుంది? ఒక్కోలోకి 1 అవర్ పడుతుంది. 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుంది. కార్యక్రమాలు ఏమేమి ఏర్పాటు చేశారు? కార్యక్రమాలు అందరికీ ఇప్పుడు ఊరేగింపు ఉన్నది సాయంత్రము. ప్రతి ఒక్కళ్ళకి వాటర్ కానీ, జ్యూసులు కానీ, ప్రసాదం కానీ ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. సోషల్ సర్వీస్ గిన బాగా చేసిరు మన పోలీస్ డిపార్ట్మెంటు. అంబులెన్స్లు కానీ, పెద్ద మనుషులకు డైరెక్ట్ VIP దర్శనము, ఏజ్ పర్సెంట్ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి నీట్గా దర్శనం జరుగుతుంది. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నా వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకా దర్శనం వైజ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా గుడికి సంబంధించిన టీం వాళ్ళు కూడా చాలా బాగా వర్క్ చేసినారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్ లో? ఇప్పుడే 10 మినిట్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. మనము చూడొచ్చు, అంతా కూడా ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల వద్ద అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే ఇటు గౌలీగూడ హనుమాన్ టెంపుల్ నుంచి మొదలుకొని సాయంత్రం రాత్రి 8 గంటల వరకు శోభాయాత్ర తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా దాదాపు ఆలయం నలువైపులు కూడా బ్యారికేడ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఎక్కడికక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా అవకాశం లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే ఆలయ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే ఇటు హనుమాన్ జయంతి సందర్భంగా ఇటు భాగ్యనగరంలో అంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. సో ఇప్పటివరకు మనం చూసాము తాడ్బండ్ టెంపుల్ దగ్గర చూస్తే మాత్రం పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి భక్తులతో కోలాహలమైనటువంటి వాతావరణం అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ABN ఆంధ్రజ్యోతి.